ఇలాగ కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి. బోటి ఫస్ట్ ఇలా తెప్పించేసాను నేను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసాక మళ్ళీ కడుక్కోవాలి. లీటర్లు వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇవి బాగా మరగాలండి. చీటికెడు పసుపు వేస్తున్నాను ఇందులోను. ఈ నీళ్ళు కాగిపోయినాయి, ఇందులో వేసేస్తున్నాను. ఎక్కువ మరగకూడదండి. ఖచ్చితంగా ఇలా వేడి నీళ్ళ మట్టికి కడగాలండి. అంటే అదంతా స్కిన్ కదండి, అది లోన పసరు లాంటిది గట్ట ఉంటుంది కదా, అదంతా పోద్దండి. కడిగి శుభ్రంగా బెజ్జల గిన్నెలో వాడేసేసుకుంటున్నానండి. బెజ్జల గిన్నెలో వేస్తాను కదా, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. 150 గ్రాములు ఆయిల్ పోస్తున్నాను. 1/2 కేజీ ఉల్లిపాయలు వేస్తున్నాను. 10 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కదండి. బాగా దోరగా వేగాలండి ఇవి ఉల్లిపాయ ముక్కలు. పక్కన స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఒక కట్ట గోంగూర బాగా వేయించుకోవాలండి. వేయించుకోవడం అంటే వేయించుకోవడం కాదండి, బాగా మగ్గనిచ్చి పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని ఒక 2 నిమిషాల్లో మగ్గిపోద్దండి అది. నిమ్మకాయ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ముక్కలు దోరగా వేగిపోయినాయి. ఈ బోటి వేసేస్తున్నానండి. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. మనం తినే కారాన్ని బట్టి. ఈ కూర కారంగా ఉంటేనే బాగుంటుందండి. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపోయే ఉప్పు. ఇంట్లోనే నేను మటన్ మసాలా తయారు చేసుకున్నాను. మటన్ మసాలా 1 స్పూను. చిటికెడు ఇలా పట్టుకుంటే ఎంత వస్తే అంత టేస్టింగ్ సాల్ట్. అసలు 90% దీన్ని వాడకూడదు. ఆ టేస్ట్ సాల్ట్ అయినా కొంచెం వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది అని. వేయకపోయినా బాగుంటుంది అండి. పిల్లలకి రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి కదండి, హోటల్ స్టైల్లో గట్టాను ఫంక్షన్లో గట్టా ఉన్నట్టు. దీన్ని మూత పెట్టేసి 2 విజిల్స్ వేయించేస్తారండి. సగం ఉడికాక గోంగూర పేస్టు మిక్సీ చేసి అప్పుడు ఇందులో వేస్తానండి. గోంగూర కూడా ఉడికిపోయింది. దీన్ని చల్లారబెట్టి మిక్సీ పెట్టి అందులో వేసేద్దామండి. మరీ ఎక్కువ గోంగూర పేస్ట్ వేసుకున్నా బాగోదండి. వేడి తగ్గాక మూత తీసి గోంగూర పేస్ట్ వేసేద్దామండి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకుంటున్నాను. గోంగూర పేస్ట్ ముందే వేసేసుకుంటే అవి ప్లాస్టిక్ ముక్కల్లా సాగుతాయండి. పులుపులు ఆకేసును ఉడకమాటండి సరిగాని. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకును. కారం అయితే నాకు కొంచెం పడుతుంది, వేసుకుంటున్నాను. ఇంకొక 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ ఒక 20 నిమిషాలు ఉడకనిద్దామండి. కానీ ఈ కూర ఇప్పుడు సాయంత్రం కన్నా రేపు పొద్దున్న తింటే సూపర్ ఉంటుందండి. ఒక 20 నిమిషాలు ఇలా సిమ్లోను కాదు హైలోను కాదు అన్నట్టు ఉంచేస్తానండి మూత పెట్టి. ఓకే అండి, 20 నిమిషాలు అయిపోయింది. తీసి చూసేస్తున్నాను. అబ్బా భలే వాసన వస్తుందండి. చూసారండి, కూర అయిపోయేటప్పటికి ఆయిల్ అంతా పైకి అలా వచ్చేస్తుందండి. వేడి వేడి అన్నంలో వడ్డించేసుకుందాం. నెలగా కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి.